హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. సో ఎగ్జామ్స్ ఏప్రిల్ 20 నుంచి ఉన్నాయి కాబట్టి ఇవాళ మీకు ఎస్ఎస్సిలోని ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ టెక్స్ట్ బుక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 223 పేపర్ కోడ్ అండి ఇది. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి సేమ్ డే ఉంది. ఏ రోజు ఉందంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉన్న రోజే ఈ ఎగ్జామ్ ఉంటుంది, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. సో ఇది ఏంటంటే నేను చాలామంది స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అవుతారు కాబట్టి ఈసారి ఏం చేస్తామంటే మ్యాథమెటిక్స్కి బదులుగా ఈ సబ్జెక్ట్ తీసుకున్నాను. ఎందుకంటే 10th పాస్ అయిన వాళ్ళు ఒకవేళ ఎంపీసీ తీసుకుంటా అంటేనే వాళ్ళకి మ్యాథమెటిక్స్ ఇచ్చాను. సిఈసి ఆర్ట్స్ గ్రూప్ వెళ్ళే వాళ్ళకి అందరికి కూడా నేను ఏం చేస్తున్నాను అంటే ఐఎఫ్సి సబ్జెక్ట్ ఇచ్చాను, ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్. సో ఇది చాలా ఈజీ సబ్జెక్ట్ ఇది, ఎందుకంటే 2 సెక్షన్సే ఉంటాయి క్వశ్చన్ పేపర్లో, 50-50. నా ఈ యొక్క బుక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, అట్లా కొన్ని ఇంపార్టెంట్ సంఘటన కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో. సో ఈ ఇండియన్ కల్చరల్ హెరిటేజ్లో మొత్తం మీకు ఉండేటివి 8 లెసన్స్ అంతే, 8 లెసన్లు మాత్రమే ఉంటాయి. చూడండి, కావాల్సి వస్తే 8 లెసన్స్ మాత్రమే ఉంటాయి, 8.2. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ లెసన్ వచ్చేసి కల్చరల్ మీనింగ్ అండ్ కాంపోనెంట్స్. అంటే కల్చర్ అంటే ఏంటి, దాని మీనింగ్ అంటే ఏంటి, దాని కాంపోనెంట్స్ అంటే ఏంటి అని చెప్పేసి డిస్క్రైబ్ ద డిస్టింక్టివ్ ఫ్యూచర్స్ ఆఫ్ కల్చర్, రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ ద కల్చర్, రైట్ అబౌట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వెస్టర్న్ కల్చర్ ఆన్ ఇండియన్ కల్చర్, తర్వాత కల్చరల్ ఐడెంటిటీ, దెన్ ఎక్స్ప్లెయిన్ కల్చర్ అకార్డింగ్ టు సోషల్ సైంటిస్ట్. సో అంతా మొత్తం కల్చర్ గురించి ఈ ఫస్ట్ లెసన్లో ఉంటుంది. అండ్ కమింగ్ టు ద సెకండ్ లెసన్, ఇండియన్ హిస్టరీ త్రూ ఏజెస్ ఏన్షియంట్ ఇండియా. ఇది మాడ్యూల్ 2లో 2.1, 2.2 ఉంటుంది. ఏన్షియంట్ ఇండియాలో అంటే మన ఏన్షియన్స్ అంటే పాత వాళ్ళు, హరప్పన్ కల్చర్, అలాగే అర్బన్ కల్చర్, ఆర్యన్ లిటరేచర్, తర్వాత వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ చతుర్ధర్మ ఇన్ వేదిక్ పీరియడ్, డిస్క్రైబ్ ద లైఫ్ ఆఫ్ ఆర్యన్స్, బుద్ధిజం జైనిజం ఎలా ఉండింది ఏన్షియంట్ ఇండియాలో. దెన్ కమింగ్ టు మౌర్యాస్ అంటే కాంట్రిబ్యూషన్ ఆఫ్ మౌర్యాస్ టు ద ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, అలాగే హరప్పన్ సివిలైజేషన్స్, జైనిజం యొక్క 5 ప్రిన్సిపల్స్ ఏంటి, తర్వాత మీకు మహాజన పాదాస్, అలాగే ఇంపాక్ట్ ఆఫ్ పర్షియన్ కల్చర్ ఆన్ ఇండియన్ కల్చర్. ఇదంతా ఏన్షియంట్ అంటే పాతకాలంలో ఈ యొక్క డిఫరెంట్ కల్చర్స్ మన పైన ఎలా ఉన్నాయని చెప్పేసి అది సెకండ్ లెసన్ ఉంటుంది. కమింగ్ టు 2.2 అంటే మాడ్యూల్లో సెకండ్ లెసన్లో ఇండియన్ హిస్టరీ టు ద ఏజెస్ మిడివల్ ఇండియా. అంటే ఏన్షియంట్ ఇండియా తర్వాత వచ్చింది మిడివల్ ఇండియా. మిడివల్ ఇండియాలో ఏమైంది, సూఫీ మూమెంటు, ఇస్లామిక్ రాజులు రావడం ఇక్కడికి, వాళ్ళు మనం రూల్ చేయడము, వాళ్ళ యొక్క కల్చర్ని మన పైన ఇంపాక్ట్ చేయడం జరిగింది. పొలిటికల్స్ మిడివల్ ఇండియా అంటారు దాన్ని, ఏమంటారు దాన్ని మిడివల్ ఇండియా. అలాగే భక్తి మూమెంట్ కూడా చాలా జరిగింది అప్పుడు. వాట్ ఈస్ ద హౌ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫోక్ ఆర్ట్ డ్యూరింగ్ ద మిడివల్ పీరియడ్, ఇండియన్ పెయింటింగ్స్ డ్యూరింగ్ ద మొఘల్స్. ఎందుకంటే ఈ మిడివల్ ఇండియాలోనే మొఘల్స్ వచ్చారు మన దగ్గరికి, ఏది ఔరంగజేబ్ కానివ్వండి, బాబర్ కానివ్వండి, కులీ కుతుబ్ షాయిలు కానివ్వండి, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి నిజాములు కానివ్వండి, వాళ్ళ మొఘల్ ఇండియాలోనే వాళ్ళు రావడం జరిగింది. సో దాని గురించి ఎక్కువగా ఈ లెసన్లో కవర్ చేయడం జరిగింది. అక్బర్ గురించి, రైట్ షార్ట్ నోట్స్ ఆన్ అక్బర్, మొఘల్ గార్డెన్స్ గురించి, అలాగే సిల్సిలాలు రాసిన సిల్సిలాల గురించి. ఆ టైంలో భక్తి మూమెంట్ బాగా జరిగింది, సో డ్యాన్సెస్ బాగా జరిగినాయి. ఇవన్నిటి గురించి కూడా ఈ కల్చర్ గురించి ఈ యొక్క సెకండ్ మాడ్యూల్లో అడుగుతాడు. అండ్ కమింగ్ టు థర్డ్ మాడ్యూల్, ఇండియన్ హిస్టరీ త్రూ ద ఏజెస్ మిడివల్ ఇండియా. మళ్ళీ అంటే త్రూ ద ఏజెస్ మిడివల్ ఇండియాలో మీకు ఇక్కడ ఋగ్వేద, యజుర్వేద, సామవేద, ఉపనిషదాలు, తర్వాత పురాణాసు, తర్వాత ధర్మవేదాలు, తర్వాత కన్నడ లిటరేచరు, మలయాళం లిటరేచర్, తెలుగు లిటరేచరు, రాజస్థానీ అండ్ కర్బోలి, పర్షియన్, ఉర్దూ, తర్వాత మిడివల్ ఇండియాలో జరిగినటువంటి పర్షియన్ లాంగ్వేజ్ డెవలప్మెంట్స్, కబీర్స్ లిటరేచరు, తులసిదాస్ రైటింగ్స్, తర్వాత హిందీ ప్రోస్ కమ్ టు ఎగ్జిస్టెన్స్, బ్యాప్టిస్ట్ మిషన్స్, రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క బెంగాల్ లిటరేచరు, విలియం టువర్డ్స్ బెంగాలీ, తర్వాత భక్తి మూమెంట్ ఇన్ కాశ్మీరీ లిటరేచర్, గుజరాతీ భక్తి లిటరేచర్, సర్వీస్ ఆఫ్ మిషనరీస్. సో చాలా ఇవన్నీ కూడా ఏంటంటే మిడివల్ ఇండియాలో లిటరేచర్స్ పైన ఈ లెసన్ ఉంటుంది. కొన్ని ఇంపార్టెంట్ చదువుకోవాలంటే చాలా ఈజీ అయిపోతున్నాం ఇది కూడా. తర్వాత కమింగ్ టు ద థర్డ్ చాప్టర్. సో ఫోర్త్ చాప్టర్ అంటే రిలీజియన్ అండ్ ఫిలాసఫీ ఇన్ ఏషియన్ ఇండియా. సో ఇది ఏన్షియంట్. దాని తర్వాత రిలీజియన్ అండ్ ఫిలాసఫీ ఇన్ మిడివల్ ఇండియా, రిలీజియన్ రిఫార్మ్స్ మూమెంట్స్ ఇన్ మోడర్న్ ఇండియా. తర్వాత ఇండియన్ పెయింటింగ్స్,
సో చాలా ప్రాముఖ్యత ఉంది ఇండియన్ పెయింటింగ్స్కి. అందరికి తెలిసిందే చాలా చాలా పాత పెయింటింగ్స్ మనకి కొన్ని ఫోర్ట్స్లో కానివ్వండి, కొన్ని కట్టడాలు కానీ మనం చూడగలుగుతాం. దాని గురించి ఉంటుంది. అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, మ్యూజిక్, డ్యాన్స్ అండ్ డ్రామా. ఇప్పుడు మనకి కొన్ని డ్యాన్సులు కానీ, డ్రామాలు కానివ్వండి, కొంచెం మ్యూజిక్స్ కానీ కొన్ని సంవత్సరాల నుంచి అవి మనకి క్యాలిఫైడ్ అవుతున్నాయి. సో వాటి గురించి ఈ లెసన్లో అడుగుతారు. ఇండియన్ ఆర్కిటెక్చర్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటే ఆ మిడివల్ ఏజ్లో, ఏన్షియంట్ ఏజ్లో కట్టడాల గురించి మనము ఈ లెసన్లో డిస్కస్ చేస్తాము. అయితే ఇక్కడ కట్టడాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ ఉంది, చార్మినార్ ఉంది, ఎన్నో పురాతన కట్టడాలు ఉన్నాయి. ఆ కట్టడాల గురించి మనము వరంగల్ ఫోర్ట్ ఉంది, కాకతీయుల నదులు, చెరువులు తవ్వడము, ఇవంతా ఆర్కిటెక్చర్ అంటే వాళ్ళు ఎలా డెవలప్ చేశారని చెప్పేసి దాని గురించి ఉంటుంది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా ఎట్లా డెవలప్ అయ్యింది, సైంటిస్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా, మన ఇండియాలో ఉన్నటువంటి సైంటిస్ట్ చాలా ఇంపార్టెంట్ లెసన్. ఎందుకంటే ఇప్పుడు బాగా నడుస్తుంది. సో ఇది మన మోడర్న్ ఇండియాలో సైంటిస్ట్ కొంతమంది పేరు చెప్తాను మీకు. హోమీ బాబా, విక్రమ్ సారాభాయ్, తర్వాత కొంతమంది రమన్ ఎఫెక్ట్ సార్ సివి రమను, తర్వాత అబ్దుల్ కలాము, తర్వాత శ్రీనివాస రామానుజన్ మ్యాథమెటిషియను, విక్రమ్ సారాభాయ్ నేను చెప్పినట్టే ఉంది ఇందులో. తర్వాత సివి రమన్ గురించి ఉంది, వాళ్ళ గురించి ఎక్కువ ఉంది ఇందులో. తర్వాత హోమీ బాబా గురించి ఎక్కువ ఉంది. జగదీష్ చంద్రబోస్ గురించి ఉంది, అటామిక్ ఏజ్ పైన. సో వీళ్ళ గురించి వీళ్ళు ఎలా మన ఇండియాని చేంజ్ చేశారని చెప్పేసి సైంటిస్ట్ ఆఫ్ ఇండియా లెసన్లో మీకు కనబడుతుంది. తర్వాత ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందని ఉంటుంది. ఇండియన్ సోషల్ స్ట్రక్చర్. సో ఇది చాలా సింపుల్ అండి. ఈ ఇండియన్ హెరిటేజ్ కల్చర్ చదువుకోవడం, రాయడము. నేనేమంటున్నానంటే ఇది ఆల్రెడీ టెక్స్ట్ బుక్ కాకుండా లెసన్ వైజ్ క్వశ్చన్ ఆన్సర్ టైప్ ఉంది. ఇందులో మీరు ఏం చేయొచ్చు అంటే కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకొని, ఆల్రెడీ నేను ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ ఇచ్చాను, మోడల్ పేపర్లు ఇచ్చాను. సో మీరు ఏం చేయండి అంటే మోడల్ పేపర్లో ద మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ని ఒకసారి చూసుకుంటూ రాయండి. తర్వాత లెసన్ వైజ్గా ఇది 8 లెసన్స్ ఉన్నాయండి. డైలీ 1 లెసన్కి ఇస్తే 8 డేస్లో మొత్తం టెక్స్ట్ బుక్ అయిపోతుంది. నేను ఏమంటున్నా 8 లెసన్స్లో కూడా ఒక లెసన్స్ నుంచి 4 ఆన్సర్లు రాయండి చాలు. రైటింగ్ ప్రాక్టీస్ అయిపోతుంది, మీకు గుర్తుంటుంది, మీరు దాన్ని ఈజీగా ఎగ్జామ్స్కి ఫాలో కాగలుగుతారు. సో ఎనీవే ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ అనే చాప్టర్ అవుతుందో చాలా ఈజీ చాప్టర్, అది చాలా ఈజీ బుక్. అది మోడల్ పేపర్ చాలా సన్నగా ఉంటుంది, ఓన్లీ 2 సెక్షన్సే ఉంటాయి, చాలా ఈజీగా పాస్ కావచ్చు. కొంచెం ప్రిపేర్ కాండి, పాస్ కాండి. ఇది ఎస్ఎస్సిలోని ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ సబ్జెక్ట్ గురించి చిన్న గ్లిమ్స్ ఇచ్చాను. రాను ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇస్తూ ఉంటాను. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ యువర్ శ్రీకాంత్ అంకం.